నమస్కారం అమ్మ. నమస్కారం. ఏం పేరమ్మా మీ పేరు? బండారు సరస్వతి. సరస్వతి అమ్మ. నమస్కారం. ఓకే. కేంద్రంలో బీజేపీ పాలన ఎలా ఉందమ్మా? ఇప్పటికైతే బాగా నడుపుతున్నాడు మంచిగా మోడీ. మరి మోదీ మళ్ళీ గెలుస్తారంటారా? గెలిపించుకోవాలి. ఇప్పుడు రెండోసారి అయినా మళ్ళీ పని కూడా మూడుకి గెలవాలి. మూడోసారి గెలిపించుకోవాలి. ఎందుకు గెలిపించుకోవాలమ్మా? ఆయన మంచిగా చెప్తాడు కదా. ఏదానికైనా ఆయన మంచిగా చెప్తున్నాడు కదా. ఏం తక్కువ చెప్తాడు కదా. ఆయన పంపుతాడు కదా. మంచిగా చెప్తాడు. గెలిపించుకోవాలి. ఇప్పుడు గ్యాస్ అంటావా, మనకు బియ్యం అంటావా, అని మంచిగా చెప్తాడు అని. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉందమ్మా? బాగా ఉంది. ఇప్పటికైతే మంచిగా నడుపుతాడు. మరి కామారెడ్డి కూడా రేవంత్ రెడ్డి, రమణారెడ్డి అని బీజేపీ మంచిగా నడుపుతాడు అని చెప్తాడు. ఆయన గెలిచి ఇప్పుడు కూడా కామారెడ్డి మోడీ కూడా రావాలి, గెలిపించుకోవాలి. ఇంకా ఈరోజు దాని గురించి పువ్వు గురించి మళ్ళీ పథకాలుగా పెట్టాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి ఇలాంట రమణారెడ్డి కేసీఆర్ ఓడించాడు. ఓడించి ఇప్పుడు రమణారెడ్డి బీజేపీ అంటే పువ్వుగుర్తు గెలిచింది. మళ్ళీ కూడా మనం గెలిపించుకోవాలి. మళ్ళీ ఆయన రావాలి, గెలిపించుకోవాలి. మళ్ళీ ఆయన పథకాలు కూడా మంచిగా పెట్టాడు అని వస్తుంది. ఏం పథకాలు రకాలు పెట్టాడు ఆయన మంచిగా వస్తుంది. రెండోసారి గెలిచిండు, మళ్ళీ మూడోసారి కూడా గెలిపించుకున్నాము నరేంద్ర మోడీని. ఆయన పథకాలు అన్ని మంచిగా చెప్తుండు అని చెప్తుండు. ఎంత రైతు బంధు కూడా చెప్తుండు. చేసి చెప్తున్నకు నెలకు ఏడాదిలో 3 మాట్లాడుతాను నెలకు పథకాలు 2 ఎకరాలు అన్ని నీళ్ళు చెప్తాడు అన్ని మంచిగా చెప్తాడు. గెలిచిండు కాబట్టి అలా ఓడిచ్చాడు, నేను గెలిచిండు. మళ్ళా ఇండినప్పుడు గెలిపించుకోవాలి. ఉచిత వేసిండు, రైలు కూడా కొట్ట వేసిండు. అన్ని మంచిగా కూడా మళ్ళీ మనం పెట్టి ఆయన మంచి మళ్ళీ ఆయన గెలిపించుకోవడం, ఆయన మళ్ళీ పువ్వున నరేంద్ర మోడీ గెలిపించుకోవడం, అన్ని మంది నుంచి మళ్ళీ అన్ని చేయడం, మళ్ళీ మేము ఆయన గెలిపించుకోవడం. ఆయన రావాలి 2-3 ఏళ్ళు రేటే అట్లా కూడా మనం ఆడుకున్నాడు. కరోనా గురించి ఉచిత వేవి ఇచ్చిండు, తిన్నాము. ఇళ్ళకి వెళ్ళకుండా కూడా వెళ్ళలే ఉండము, ఇచ్చిండు పంపిండప్పుడు మంచిగా. ఇప్పుడు కూడా ఆయన కూడా గెలవాలి పువ్వుగుట్టు మోడీ అలా ఓడించిండు కదా. కేసీఆర్ ఇళ్ళని అన్న ఓడించాడు, ఈయన గెలిచిండు. మళ్ళీ మోడీ కూడా రావాలి, మళ్ళీ గెలిపించుకున్నారు. ఒకసారి మళ్ళీ గెలిపించుకుంటే మంచిగా చేసిండు. ఆయన పథకాలని మంచిగా చేసిండు. ఇప్పుడు ఏం తక్కువ చేసి చెప్పు ఇట్టలేడా? అందరికీ రైతు వాళ్ళు పెట్టాడు అని చెప్తాడు. గుళ్ళు ఇప్పుడు రామరావు కట్టించిండు. ఇప్పుడు పేట కట్టించిన మోస్ట్ పబ్లిక్ అనేక పోతున్నారు. ఇప్పుడు అంత పెద్దగా గుడి ఊరు కట్టించారు. ఇప్పుడు నరేంద్ర మోడీ కట్టించాడు. ఎక్కడెక్కడ చిరమంట పోతాడు కూడా అన్నాడు, కట్టించిండు. పోతాడు చిరమంట పోతాడు చూసేస్తాడు కదా. ఇంతవరకు చిన్న చిన్న గుళ్ళు ఉండే కానీ ఇప్పుడు ఇదైతే దేవుని గుళ్ళు పెద్ద కట్టించిండు. మాకంటే సంతోషం మంచిగా ఉంది. నరేంద్ర మోడీ కట్టించిండు, మాకు సంతోషం మంచిగా ఉంది. గుళ్ళు కూడా మంచిగా ఉంది. మళ్ళీ దేశం అంటే ఎక్కడ వాళ్ళంతా ఆడి కట్టాడు. ఊరు కట్టేసాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఈ అన్న పథకం అన్నాడు, కట్టించిండు. పోతుండు చిరమంట. నరేంద్ర మోడీ గెలిపించుకుంటాడు, భూగురే గెలిపించుకున్నాం. మళ్ళీ నరేంద్ర మోడీ అంటే మళ్ళీ మాకు ఇట్లా పథకాలు పెట్టాడని పెట్టిండు, చేసిండు. నరేంద్ర మోడీ రావాలి, గెలవాలి, గెలిపించుకుంటాము, రావాలి. అన్ని పథకాలు మంచిగా చెప్తుంది కదా. అర్థం కాదు ఇంకేం కాదు. మళ్ళీ ఏడంటే అడిగానే